మన దేవుడు కనబడే దేవుడు, మాట్లాడే దేవుడు. యాకోబుకి దేవుడు ఏం చేశాడండి? కనబడ్డాడు. యాకోబుతో దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అరణ్యములో జీవిస్తున్నాడు, అరణ్యములో సంచరిస్తున్నాడు. కానీ యాకోబు గుడారంలో ఉన్నాడు, అనగా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ప్రియ దైవ జనాంగమా, మనము కూడా ఎక్కడ నివసించాలి? దేవుని సన్నిధిలో. కనుక దేవుడు యాకోబుతో ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడండి. ఎంత అద్భుతమైనటువంటి దృశ్యం అండి ఇది. నువ్వు చాలాసార్లు కళలు కన్నావు కదా, చెప్పండి, కళ్ళ కన్నారో లేదు చెప్పండి. ఇలాంటి కళ ఎప్పుడైనా కన్నారు మీరు? ఈ కళలో దేవుడు యాకోబుకి ఏం చేస్తున్నాడండి? తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఈ కళలో దేవుడు యాకోబుతో ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడు, స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాము దేవుడను, నేను ఇస్సాకు దేవుడను, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడను, మీ తాత అయిన అబ్రహాము దేవుడను. నీవు ఉన్నటువంటి స్థలం ఉంది చూడు, ఈ ప్రదేశం ఉంది, ఈ ప్రాంతం, ఈ నేల ఉంది చూడు, ఈ భూభాగము, ఇది నీకు నీ సంతానానికి నేను సాక్ష్యంగా ఇచ్చేస్తాను. ఎవరికి చేస్తున్న వాగ్దానం అండి? యాకోబుకు దేవుడు చేస్తున్న వాగ్దానం. నీ సంతానానికి నేను ఇస్తాను, నీ సంతానం. అప్పటికి ఇంకా యాకోబు జీవితంలో ఏం జరుగుతుంది యాకోబుకు తెలియదండి. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీకు పెళ్ళి అవుతుంది, భార్యలు వస్తారు, వారికి పిల్లలు పుడతారు, వాళ్ళకి పిల్లలు పడతారు, నీదొక సమూహం అయిపోతుంది, ఒక రాజ్యముగా ఏర్పరచబడుతుంది, నీలో నుండి ఒక రాజ్యము విస్తరిస్తుంది, ఇక్కడ ఒక రాజ్యముగా మీరు ఏర్పాటవుతారు అని దేవుడు యాకోబుతో మాట్లాడాడు. యాకోబుతో దేవుడు మాట్లాడడానికి మొదటి కారణం యాకోబు మోసగాడు కాదు, యాకోబు దొంగ కాదు. అవునా కాదు చెప్పండి? మోసగాడైతే దేవుడు మాట్లాడతాడా? దొంగోడైతే దేవుడు మాట్లాడతాడా? చెప్పండి. ఆయన ఎవరితో మాట్లాడతాడు? నీతిమంతులతో మాట్లాడతాడు, ఆయన పరిశుద్ధులతో మాట్లాడతాడు. యాకోబు దొంగవాడు కాదండి, యాకోబు మోసగాడు కాదు. తన దేవుడు ఎలాగుంటాడో ఏంటో తెలియక ముందే దేవునితో ఏం కలిగి ఉన్నాడండి? సావాసం కలిగి ఉన్నాడు. గుడారములో తన తండ్రిని, తన తల్లిని అతను పరీక్షిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏ భక్తి అయితే చేస్తున్నారో, ఏ విశ్వాసములు అయితే ఉన్నారో, ఏ రకంగా ఉన్నారో, యాకోబు కూడా అలాగే ఉన్నాడు. మనుషుడు ఏం చేస్తాడంటే పై రూపాన్ని చూస్తాడు, దేవుడు హృదయాంతరంగాన్ని చూస్తాడు. ఇస్సాకు ఏం చూశాడండి? తన పెద్ద కుమారుని యాకోబును చూస్తున్నాడు. కానీ దేవుడు ఎవరిని చూశాడు? యాకోబును చూశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడు? యాకోబుతో మాట్లాడుతున్నాడు. యాకోబుతో మాట్లాడుతున్నాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని దేవుడు ముందుగా ఎవరికి తెలియజేస్తున్నాడండి? యాకోబుకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ దర్శనంలోనటండి, నుచ్చునటండి, భూమిని ఆనుకొని, దేన్ని ఆనుకొని? భూమిని ఆనుకొని ఆకాశమునకు పైగా ఉన్నటువంటి దేవుని సింహాసనము అంటే పరలోకాన్ని తాకుతుందటండి. దేవుడు ఎక్కడ ఉంటాడు చెప్పండి? పరలోకాన్ని ఉంటాడు కదండి. అంటే ఆకాశం, మధ్యాకాశం, పరలోకం అక్కడికి ఉందండి. యాకోబు ఇక్కడ నుండి ఎవరిని చూస్తున్నాడటండి? సర్వోన్నతుడైన దేవుడు యెహోవాను చూస్తున్నాడట. యాకోబు చూస్తున్న దేవుడైన యెహోవా యాకోబుతో అక్కడ నుండి ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతూ ఉన్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను. ప్రియమైనటువంటి వారరా, ఈ దర్శనాన్ని చూసినప్పుడు మరి యాకోబు అనుకున్నాడట, దేవుని దూతలట ఎక్కుతూ ఉన్నారట, దిగుతూ ఉన్నారట. ఏం చేస్తున్నారు? ఎక్కుతూ ఉన్నారట, దిగుతూ ఉన్నారట.
ఏంటి ఎక్కుతున్నారు, ఏంటి దిగుతున్నారు అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదటండి. అది ఎక్కడి నుండి ఉన్నదని నుచ్చిని యాకోబు దగ్గర నుండే ఉందటండి. ఎక్కడి నుండి ఉంది? యాకోబు దగ్గర నుండే నుచ్చునుంది. అంటే అక్కడికే దూతలు దిగుతున్నారటండి, అక్కడి నుండి దూతలు ఎక్కుతున్నారట. యాకోబుకి అర్థం అవ్వట్లేదట, ఏంటి దూతలు ఎక్కుతూ ఉన్నారు అంటే పైకి వెళ్తున్నారు, కిందకు వస్తున్నారు, పైకి వెళ్తున్నారు, పైకి కొంతమంది వెళ్తుంటే కిందకి కొందరు దిగుతున్నారు. యాకోబు తన యొక్క కలలో చూస్తున్నాడు కదండి. ఒక దూతను, ఎక్కుతున్న దూతను, ఒక దూతను అటండి అడిగాడట, ఏంటి మీరు ఎక్కుతూ ఉన్నారు, దిగుతున్నారు, మీరు ఎందుకు ఎక్కుతున్నారంటే, మేము ఊరికినే ఎక్కుతూ లేదు. ఏమన్నా? మేము ఊరికినే ఎక్కట్లేదు, భూమి మీద నుండి మేము తీసుకుని వెళ్తున్నాము. ఎక్కడి నుండి అటండి? భూమి మీద నుండి మేము తీసుకువెళ్తున్నాం. అప్పుడు యాకోబుకు ఆలోచన వచ్చిందట, భూమి మీద నుండి ఏం తీసుకెళ్తారు? బంగారమా? పరలోకానికి బంగారం అవసరం లేదు కదా. మరి విలువైనటువంటి ఖనిజాలా? అవసరం లేదు కదా. భూమి మీద నుండి ఏం తీసుకెళ్తున్నారు? భూమి మీద పరలోకములో ఉన్న వాటి కంటే విలువైనది ఏమున్నది అని యాకోబు అడుగుతున్నాడట. అప్పుడు ఆ దూత అంటుందట, భూమి మీద నుండి ఏం తీసుకువెళ్తున్నావు తెలుసా? నీవు అనుకున్నట్టుగా బంగారం కాదు, విలువైనటువంటి ఖనిజాలు కాదు, లేక వేరు వేరు వస్తువులు కాదు. భూమి మీద నుండి ఏమి తీసుకెళ్తున్నావు అంటే, పరిశుద్ధుల నీతిమంతులు చేసే స్తుతియాగమును, వారి యొక్క స్తుతిని, వారి యొక్క ఆరాధనను, వారు చేసే స్తుతి, వారు చేసే ఆరాధనను ఎక్కడికి తీసుకెళ్తున్నాం? పరలోకానికి తీసుకువెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నువ్వు ప్రారంభ ప్రార్థనకు రావాలంటే, పాటలలో నువ్వు ఏకీభవించాలి, ఆరాధనలు నువ్వు ఏకీభవించాలి. ఎందుకంటే నువ్వు పాడిన పాట అంటే నీ స్తుతి, నీ ఆరాధన ఆ పాత్రలో నింపబడి, ఆ పాత్ర ఈ దూత ఎక్కడికి తీసుకెళ్తుందండి? యాకోబు చూసాడటండి, ఆ పాత్ర మీద పట్టుకెళ్తుంది ఒక పాత్ర. ఆ పాత్ర మీద ఏముందంటే తెలుసండి? స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన అంటే భూమి మీద నీతిమంతులు చేసే స్తుతి ఒక్కొక్కరికి ఒక్కొక్క నుచ్చన పరలోకము నుండి వేయబడ్డదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది నీతిమంతులు ఉంటే అంతమందికి కూడా ఏమేయబడ్డది? నుచ్చన వేయబడ్డది. ప్రియ దైవ జనాంగమా, నీ కొరకు ఒక నుచ్చన పరలోకాన్ని నిన్ను కలుపుతూ ఉండాలి. ఆ నుచ్చన మీద నుండి దేవుని దూతలు ఏం తీసుకెళ్తే, నువ్వు చేసే స్తుతి, నువ్వు చేసే ఆరాధన. అంటే నువ్వు ప్రారంభ ప్రార్థనకు వచ్చి నువ్వు ప్రార్థనలో అంటే స్తుతులలో అంటే కీర్తనలో ఆరాధనలో పాల్గొనలేదంటే నీ పాత్ర ఎలాగుంది? చెప్పాలి గట్టిగా. నీ పాత్ర ఎలాగుంది? మీ పాత్ర ఎలాగుంది? లేటుగా వచ్చిన వారు మీ పాత్ర ఎలాగుంది? ఖాళీ అని వస్తలేదండి. మీ పాత్ర ఎలాగుంది? ఖాళీగా ఉంది. స్తుతి నీ స్థితిని ఏం చేస్తుంది? నీ పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు నీ స్థితి ఏమైనా మారుతుందా? నీ పాత్ర ఖాళీగా ఉన్నప్పుడు నీ స్థితి ఏమైనా మారుతుందా? నీ స్థితి మారాలంటే నీ స్తుతి, నీ ఆరాధనతోటి నీ పాత్ర ఏమవ్వాలి? నింపబడాలి. ఆ తర్వాతటండి గమనించండి,
ఈ పాత్ర మీద ఏముందండి? స్తుతి, ఆరాధన ఉందండి. ఇంకో పాత్ర ఉంది. అయితే ఈ పాత్రలో ఉన్నది ఏంటంటే స్తుతి, ఆరాధన. చూడండి, బైబిల్ గ్రంథములు కీర్తనాకారైన దావీదు 50వ కీర్తన 23వ వచనం. 50వ కీర్తన 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమంటండి? స్తుతి యాగం. అందరు గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవడైతే స్తుతి యాగం అర్పిస్తాడో, ఎవరైతే ఆయన మహిమపరుస్తాడో, నేను వానికి దేవుని రక్షణ కనపరుచున్నట్లు వాని మార్గమును నేను సిద్ధపరుచుకొనేను. దేవునికి స్తోత్రం. ఎవడైతే స్తుతి యాగం అర్పిస్తాడో వాడు పరలోకానికి వెళ్ళే మార్గాన్ని ఏం చేస్తున్నాడండి? సిద్ధపరుచుకున్నాడు. నువ్వు స్తుతి యాగం అర్పించట్లేదు అనుకోండి, నీ దగ్గర స్తుతి లేదు, ఆరాధన లేదు. మీలో చాలామంది ఎలాగున్నారంటే, పాస్టర్ గారు వాక్యం ప్రారంభించిన తర్వాత ఏం చేస్తారు? తానానికి వెళ్తారండి. హల్లెలూయా అంటారు చూడండి. అప్పుడు తానానికి వెళ్ళి 2 సొంబులు వేసేసుకుని వచ్చేస్తారండి. దేనికి స్తోత్రం. మేము రాలేదనుకున్నారేమో అయ్యగారు, ఇదిగో వెనకాల ఉన్నాం మేము చూడండి అంటారు. ప్రియమైనటువంటి వారరా, మీకు మందిరం దగ్గరగా ఉందంటే మీరు ఎంత అదృష్టవంతులండి. ఎవరిని చెప్పండి? వాళ్ళను పోల్చుకుంటే నీ భాగ్యం గొప్పదా చిన్నదా? మరి ఈ భాగ్యాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు అందరికంటే ముందు దేవుని మందిరంలో నువ్వు ఉండాలి. అందరికంటే ముందు ప్రభుని నువ్వు స్తుతించాలి. మీరంటే నాకు కోపం లేదు, మీరంటే నాకు ద్వేషం లేదు, మీరందరన్నా నాకు ప్రేమ. నాతో పాటు మీరు నేను కలిసి ఎక్కడ ఉండాలనేది నా ఆశ. చెప్పండి, ఎక్కడ ఉండాలి? పరలోకం. మీకు ఆ ఆశ ఉందా? మనం అందరం అక్కడికి వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశకొనిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఇక్కడ అంటున్నాడు చూడండి, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకుని. నా రక్షణ వాడు కనుక్కుంటాడు, నా రక్షణ వాడు పొందుతాడు. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు? స్తుతి యాగము ద్వారా వాడు తన మార్గాన్ని ఏం చేస్తున్నాడు? సిద్ధపరుచుకున్నాడు. ఈ దూత అందటండి, ఇదిగో మీ స్థుతులను నా పాత్ర, ఈ పాత్రలో నువ్వు చేసిన స్థుతులు, నువ్వు చేస్తున్న ఆరాధన. ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కానీ ఎవరు నమ్ముకున్నాడు తెలుసండి? యాకోబు ఎవరు నమ్ముకున్నాడు తెలుసా? అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, నీవే నాకు తోడుండాలి. ఎందుకంటే జనాంగం ఉండేటువంటి స్థలాలు కాదు, మార్గాలు ఉన్న స్థలాలు కాదండి. ఎక్కడ బయలుదేరుతున్నాడో ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి అండి. అంతా ఒకలాగా ఉంటుంది. ఇటు వెళ్ళాలో తెలియదు, ఇటు వెళ్ళాలో తెలియదు, అటు వెళ్ళాలో తెలియదు. మార్గాన్ని చూపించేవాడు ఎవరండి? దేవుడే. ఆయనకు ఒక పాట పాడుతున్నాడు, ఒక స్తుతి చేస్తున్నాడు, ఒక ఆరాధన చేస్తున్నాడండి. ఎవరు? యాకోబు. ఇవి ఎక్కడ నేర్చుకున్నాడండి? ఇస్సాకు గుడారంలో నేర్చుకున్నాడండి, సంఘములో నేర్చుకున్నాడు. సంఘములో నువ్వు ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఒక పాట పాడటం నేర్చుకోవాలి, ఒక ఆరాధన చేయటం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, దేవుని ఆరాధించడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండటం నేర్చుకోవాలి. చాలామంది ఏమను, నాకు పాటలు రావు కదా, నేను ముందెళ్ళాలి ఏంటండి. పాట ఎవరికి వచ్చు? అందరూ నేర్చుకున్న వాళ్ళం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రారంభంలో పాట పాడుతుంటే నా భార్య కూర్చుని అనేది చాలు ఆపు అనేది. నా పాట ఇలాగే ఉంటుందేమో అని పాడటం మొత్తం మానేశాను. కానీ ప్రభు నన్ను ప్రేరేపించాడు, పట్టుదల కలిగి ఒక్క రోజులోనే ఒక పాట నేర్చుకుని ఆ పాటతో చక్కటి ఆరాధన చేశాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒక పాట, ఒక ఆరాధన, ఒక స్తుతి, ఇది ఒక పాత్రలో చేర్చబడి ఆ పాత్ర నింపబడేలాగా ఉండాలంటే మన స్తుతి ఆరాధన. ఈ స్తుతిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయట? ఇవి పరలోకానికి తీసుకువెళ్తున్నాయటండి. ఇంకొక దూతను అడిగాడట. అంటే ఒక దూత ఏం చేస్తుంది?
స్తుతి తీసుకెళ్తుంది, ఆరాధన తీసుకెళ్తుంది. ఇంకొక దూతని అడిగితే ఆ దూత ఏమందో తెలుసా? నేను ప్రార్థనను తీసుకెళ్తున్నాను. ఆ దూత చేతిలో ఉన్నటువంటి పాత్ర మీద ఏమని తెలుసండి? ప్రార్థన. చెప్పండి అందరూ, ప్రార్థన. మన 12 hours మనం ఒకసారి ప్రార్థన పెట్టుకున్నాం. ఉదయం 7 గంటల నుండి చాలామంది రాలేదు. అమ్మ ఎందుకు రాలేదని అడిగితే వాళ్ళు ఒకటే సమాధానం చెప్పారు, మీరు మైకులో ప్రార్థన చేయమంటారు కదండి అంటే. ఎందుకు రాలేదటండి? మైకులో ప్రార్థన చేయమంటానటండి. మరి ప్రజల ఎదుట ప్రార్థన చేయలేని నీవు వ్యక్తిగతంగా నువ్వు ఎలా ప్రార్థన చేసుకోగలుగుతావు? దేవుని ఎదుట నువ్వు ప్రార్థన సంఘములో ప్రార్థన చేయని నువ్వు ఇంట్లో మాత్రం నువ్వు ప్రార్థన చేసుకుంటావా? నా దృష్టిలో సంఘములో ప్రార్థన చేయని వ్యక్తి ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోడు. వాడికి తెలిసింది రెండే. అదేంటి? ఒక చెయ్యి ఎక్కడ, ఇదే తెలుసండి. ప్రార్థన అంటే ఏంటి తెలుసండి? ఏమండి, ప్రార్థన అంటే ఏంటి తెలుసా? ఏంటి ప్రార్థన అంటే ఏంటి? ఆయన సన్నిధిలో మోకరించి, ఆయన సన్నిధిలో ఏం చేయాలి? మోకరించి విరిగి నలిగినటువంటి హృదయముతోటి, విరిగి నలిగిన హృదయముతోటి ఆయనకు మొరపెట్టడమే, ఆయనకు ప్రార్థించటమే. ఎంతమందికి ఉన్నది ఈ అలవాటు? ఎంతమంది ఈ ప్రార్థన చేయగలుగుతున్నారు? ప్రియమైనటువంటి వారా, నీవు ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు అంత సమయం నీతో ఉంటాడు. నీవు 5 నిమిషాలు ప్రార్థన చేసావంటే దేవుడు నీతోటి 5 నిమిషాలు ఉంటాడు. నీవు అరగంట ప్రార్థన చేస్తే దేవుడు నీతోటి అరగంట ఉంటాడు. నీవు గంట ప్రార్థన చేస్తే దేవుడు నీతోటి గంట ఉంటాడు. నువ్వు రోజంతా ప్రార్థన చేస్తే దేవుడు నీతో రోజంతా ఉంటాడండి. ఆనాటి భక్తులటండి గంటలు 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 ప్రార్థన చేసేవారు, రోజులు రోజులు ప్రార్థించేవారండి. ఏలియా 40 దివారాత్రులు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. మోషే 40 దివారాత్రులు ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం. 40 పగళ్ళు 40 రాత్రులు వాళ్ళ మోకాళ్ళ మీద ఉండి వారు ప్రార్థన చేశారు. ఈ రెండవది ఏంటో తెలుసండి? ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రెండవ దూత భూమి మీద నుంచి ఏం తీసుకెళ్తుందటండి? ప్రార్థనను తీసుకెళ్తుందట. నుచ్చిన నిన్ను పరలోకాన్ని కలపాలి. నీ స్తుతియాగము దూత పాత్రలో తీసుకుని వెళ్ళాలి. రెండవది నువ్వు చేసే ప్రార్థన. ఒక విశ్వాస జీవితంలో స్తుతి ఆరాధన ఉండాలి. ఒక విశ్వాస జీవితంలో ప్రార్థన ఉండాలి. స్తుతి ఆరాధన నీ స్థితిని మారిస్తే, ప్రార్థన నీ బ్రతుకుని నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రార్థన ఒక వ్యక్తిని దేవునితోటి ఏం చేస్తుందండి? ఐక్యపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మనతో దేవుణ్ణి కలిపేటువంటి ఏకైక మార్గం ఏంటండి? ప్రార్థన. యాకోబు చేసిన ప్రార్థన, రాత్రంతా కూడా యాకోబు చేసిన ప్రార్థన, పగలంతా యాకోబు చేసిన ప్రార్థన, ఆ పాత్రలో ఉండటండి ఈ ప్రార్థనను ఎక్కడికి తీసుకెళ్తున్నటండి? దేవుని దగ్గర తీసుకెళ్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథములు దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. దానియేలు 9:21. నేను ఇలాగ మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూసిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు
నేను వచ్చి తిని. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దానియేలు ఏం చేస్తున్నాడటండి, మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన అటండి ఎక్కడికి చేరిందట, ఆ ప్రార్థన ఎక్కడికి చేరిందటండి. నీ ప్రార్థన ఎక్కడికి చేరాలి? మనం ప్రార్థన చేస్తున్నాం కానీ ఏం రావట్లేదండి, జాబ్ రావట్లేదండి. మనం ప్రార్థన చేస్తున్నాం కానీ జాబ్ రావట్లేదు. దానియేలు ప్రార్థన చేస్తే ఏం చేసిందటండి చెప్పండి. దానియేలు ప్రార్థన చేస్తే ఏం చేసిందట, గట్టిగా చెప్పాలి. జాబ్ వచ్చేసిందండి. గాబ్రియేలు దూత వచ్చాడట, నువ్వు ప్రార్థన చేసావు కదా, ప్రార్థన దేవుడు విన్నాడు, అందుకే నేను వచ్చానని చెప్తున్నాడటండి. దేవుని దగ్గరికి దానియేలు చేసిన ప్రార్థన ఆయన దగ్గరికి ఏమైందటండి, చేర్చబడింది. ఎవరు చేర్చారండి ప్రార్థన? ఎవరు చేర్చారు? దానియేలుని దేవుణ్ణి కలుపుతో ఒక నుచ్చునుంది. ఎవరినెవరు కలుపుతుంది నుచ్చిన? దానియేలుని దేవుణ్ణి కలుపుతుంది నుచ్చిన. ఈ నుచ్చిన మీద ఎవరున్నారండి? దేవుని దూతలు ఎక్కుచు. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కుచు మీరు చెప్పండి, దిగుచు మీరు చెప్పండి, మీరు చెప్పండి. ఎక్కుచు దిగుచు ఉన్నారండి. ఆ దూతలటండి దానియేలు యొక్క ప్రార్థనటండి ఆ పాత్రలో తీసుకుని ఎక్కడికి వెళ్ళారట, దేవుని దగ్గరికి వెళ్ళారటండి. అక్కడి నుండి ఏమొచ్చిందటండి, ఆ ప్రార్థన అక్కడికి చేరింది కాబట్టి అక్కడి నుండి ఏమొచ్చిందట. బైబిల్లో ఒక మనుషుడు ఉన్నాడండి, ఒక మనుషుడు ఉన్నాడు బైబిల్లో. ఆ మనుషుని పేరు కొర్నేలి. ఆ మనుషుని పేరు ఏంటి? కొర్నేలి అని. కొర్నేలి అనే ఒక మనుషుడటండి ఇటలీ సైన్యములు ఒక కమాండర్, ఒక శతాధిపతి. ఈ శతాధిపతి ఎవరనగా భక్తి కలిగినటువంటి వాడు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయం మొదటి వచనం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలియను భక్తిపరుడొకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కొర్నేలి ఎలాంటి వాడు తెలుసండి, తన ఇంటి వారు దేవుని యందు భయభక్తులు గలవారే ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఈ కొర్నేలి తన కుటుంబము ఎల్లప్పుడూ ఏం చేస్తున్నారట, ఎల్లప్పుడు పని చేస్తున్నారు, ఎల్లప్పుడు టీవీ చూస్తున్నారు, ఎల్లప్పుడు సొలుకోలు చెప్పుకున్నారు, ఎల్లప్పుడు లోకంలో ఉంటున్నారు అని కాదండి. ఎల్లప్పుడు వారు ఏం చేస్తున్నారు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తున్నారు. నీవు నీ కుటుంబం ఎల్లప్పుడూ ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. కంపల్సరీ కుటుంబంలో కుటుంబము అనే బలిపీఠం ఉండాలి. దేవునికి స్తోత్రం. మీ కుటుంబంలో ఖచ్చితంగా జరగవలసిన ప్రార్థన ఏంటండి, కుటుంబ ప్రార్థన. అందరు గట్టిగా చెప్పండి, అందరు గట్టిగా చెప్పాలి. మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ ప్రార్థనలు పాల్గొనాలి, అన్ని ప్రార్థనలు జరగాలి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి, నాయన నా కొరకు మీరు ద్వారాలు తెరవండి ప్రభు. నా ప్రార్థన నీ సుముఖము చేరినట్లుగా నేను ఇదిగో నీ సన్నిధులను ప్రార్థిస్తున్నాను, నీ సన్నిధులను నేను స్తుతిస్తున్నాను, నీ సన్నిధులను ఆరాధిస్తున్నాను ప్రభు. నీ సన్నిధులను గణపరుస్తున్నాను ప్రభు. దయచేసి నా ప్రార్థన నీ సుముఖమునకు మీరు చేర్చండి ప్రభు. అయ్యో పరలోకంలో నీవు నా ప్రార్థన విని జాబు దయచేసేయని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగండి. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు, యేసయ్యా వందనాలు. హల్లెలూయా.
పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, నీ మహాకృపను బట్టినైనా ఈరోజునైనా ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి, మా మధ్యన ఉండి ఒక అమూల్యమైన దర్శనాన్ని మాకు ఇచ్చావు ప్రభా. ఒక శ్రేష్టమైనటువంటి స్థితిలోకి మేము వెళ్ళడానికి నాయన, మహిమలో నుండి అత్యధికమైన మహిమలో మేము ప్రవేశించడానికి మాతో మాట్లాడున్నాను. నీ గుడారంలో మేము జీవించినట్లుగా, నీ గుడారములో మేము ఉండినట్లుగా, నిలకడగా ఉండినట్లుగా, నీ మందిరములో మేము నిలకడగా ఉండి ప్రభనైనా ఇదిగో నాయన నీ కొరకు నేను మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. మా కొరకు ద్వారాలు తెరవని నైనా, ఓ పరలోకమును తెరిచినైనా, ఓ దీవెనలు మరి నాయన ఆశీర్వాదము అనే వర్షమును మీరు కొమ్మరించమని నేను ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి. విత్తబడిన వాక్యము నాలో మాలో మీరు ఫలింప చేయండి. మంచి నేలపాటు విత్తనం 1 30 1 60 1 100 ఫలించినట్లుగా మీరు ఫలింప చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.